హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సెంట్రల్ సిల్క్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా మనకి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది, బట్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 1st మీకు జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. మన సొంత రాష్ట్రాల్లోనే డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీ కానీ లేదు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయదు, మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్, ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్నారో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు గొప్ప అవకాశం అయితే కల్పిస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీ, MBA ప్లస్ MCA ప్లస్ లాంటి కోర్సెస్ని మీరు ఆన్లైన్లో ఇంటి దగ్గర నుంచి నేర్చుకుని ఒక కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ ఎందుకు బెస్ట్ అంటే ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, ఇది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయితే మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. UGC ఎంటైటిల్డ్, NAC A++ అక్రిడేటెడ్, NIRFకి సంబంధించి 40th ర్యాంక్ అనేది ఉంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ఇంకా మేము చదువుకోవాలి అనుకుంటున్నాం, హైయర్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నట్లయితే చాలా తక్కువ ప్రైస్లో మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఈ యొక్క యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా పొందొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. గాయస్, ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ July 2nd అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఇక్కడ మనకి సమాన అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి 25th July 2024 మార్నింగ్ 10 AM మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, మీరు అప్లై చేయడానికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 8th స్టాండర్డ్ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. అంటే మీరు 8th పాస్ అయినా, 10th ఫెయిల్ అయినా, 10th పాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం 8th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేది చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి సెంట్రల్ సిల్క్ బోర్డు ఉందో సిల్క్కి సంబంధించి రీలింగ్ చేయడము, అలాగే వీవింగ్ అండ్ వెట్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉంటాయో వాటికి రిలేటెడ్గా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మాస్టర్ రీలర్, అలాగే టెక్నీషియన్స్, వీవర్, డయర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మంత్లీ మీకు 21,000 సాలరీతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, మెడికల్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు, పర్మనెంట్ అయితే కాదు. కానీ కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మన సొంత రాష్ట్రంలోనే ఇక్కడ ఏదైతే ఈ సంస్థకి సంబంధించి ఆఫీసులు ఉన్నాయో RSTRS ధర్మవరం, సో ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి ఈ లొకేషన్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఏ స్టేట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఈ యొక్క RSTRS ధర్మవరం అనేటువంటి ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ మీకు 25th July మార్నింగ్ 10 AM డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటున్నారో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ని ఇచ్చారు. డాక్యుమెంట్స్ టు బీ సబ్మిటెడ్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఐడెంటిఫికేషన్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ అండ్ అంటే ఇక్కడ ID కార్డు, అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డు కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, స్కూల్ సర్టిఫికేట్ కానీ, మిగతా డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి లైక్ మార్క్ కార్డ్స్ ఆఫ్ SSC మెమో, లేదంటే ఇంటర్ మెమో, ITI కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా జిరాక్స్ కాపీస్, ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్తో పాటు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ, DA కానీ సంస్థ అయితే ప్రొవైడ్ చేయలేదు. మీ యొక్క ఓన్ అరేంజ్మెంట్ అయితే చేసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీకు సెలెక్ట్ అయితే మాత్రం మీకు August 1st వీక్లో అయితే పోస్టింగ్ అనేది కల్పించబోతున్నారు. కాబట్టి అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలి అనుకుంటున్నట్లయితే మాత్రం సో ఇదొక మనకి బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డీటెయిల్గా అడ్రస్ లొకేషన్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉంటుందో. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ధర్మవరం అనేటువంటి ఏదైతే ప్లేస్ ఉందో రీజనల్ సిల్క్ టెక్నాలజికల్ రీసెర్చ్ స్టేషన్ CSTRA సెంట్రల్ సిల్క్ బోర్డ్ నియర్ గౌట్ కుకూన్ మార్కెట్ రిగటిపల్లి రోడ్ ధర్మవరం 515671. ఇక్కడ మనకి పిన్ కోడ్తో సహా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు 8052504940. ఈ నెంబర్కి కాల్ చేసుకోవడం మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడాను, వాళ్ళు చెప్పడం అయితే జరిగింది జాబ్కి సంబంధించి ఏం వర్క్ చేయాలి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ మార్నింగ్ కాల్ చేసి అయితే అడిగాను. సో వాళ్ళు క్లియర్గా అయితే చెప్పారు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి. మీరు ఎలాంటి డౌట్స్ అనేవి పెట్టుకోకండి, మీరు డౌట్ ఉన్నా కూడా మీరు వాళ్ళని కాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏ స్టేట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్, ఇంటర్వ్యూ ప్లేస్, డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అన్ని లొకేషన్స్లో మనకి 25th జూలైన అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలెక్షన్ చేస్తున్నారు. టోటల్గా మనకి 59 వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అసలు వర్క్ ఏముంటుంది అంటే ముందుగా మీకు ఈ యొక్క థియరీ అండ్ ప్రాక్టికల్ క్లాసెస్ని కూడా వీళ్ళు కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క సిల్క్ ఏదైతే ఉంటుందో సిల్క్కి సంబంధించి రీలింగ్ అనేది ఎలా చేయాలి, వీవింగ్ అనేది ఎలా చేయాలి, వెట్ ప్రాసెసింగ్కి సంబంధించి టెక్నికల్ గైడెన్స్ అనేది మీకు సిల్క్ సెంటర్స్ ఏవైతే ఉంటే వాటిలో ఇస్తారు. మీకు ఫర్దర్గా జాబ్ అంటే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ ఏరియాలో మీకు ఏదైతే పర్టికులర్గా మనకి కేటాయిస్తారో లొకేషన్లో అక్కడ వాళ్ళకి మీరు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ విధంగా మనకి వర్క్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద అప్ టు 31 మార్చ్ 2025 వరకే ఒక కాంట్రాక్ట్ బేసిస్ కింద యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఒక రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు అట్లీస్ట్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. విత్ టీచింగ్ స్కిల్స్ టు డెమాన్స్ట్రేట్ అబోవ్ యాక్టివిటీస్ టు ట్రైనీస్ అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు ట్రైన్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీకు మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఏజ్ వచ్చేసరికి మినిమం 21 నుంచి మ్యాక్సిమం మీకు 50 years ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరికైతే ఒక క్వాలిఫికేషన్స్ ఉండి ఈ యొక్క రిలేటెడ్గా సిల్క్ రీలింగ్ అనేది ఎలా చేయాలి, వీవింగ్ అనేది ఎలా చేయాలి, దీనికి రిలేటెడ్గా కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉండి స్కిల్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీరు నార్మల్గా బుక్ సెంటర్లలో బయోడేటా ఫామ్ దొరుకుతుంది. ఆ యొక్క బయోడేటా ఫామ్ అనేది తీసుకొని అది ఫిల్ చేసి దాంతోపాటు జిరాక్స్ కాపీస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని 25th జూలై నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. మార్నింగ్ 9 AM మీరు రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి. కాబట్టి మార్నింగ్ 9 AM వరకు అక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ కల్పించే విధంగా, అది కూడా మనకి మన సొంత రాష్ట్రంలో జాబ్ కల్పించే విధంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో చాలామంది అయితే ఉంటారు, ఎందుకంటే మనకి ఏజ్ లిమిట్ అనేది చాలా ఉంది. 21 నుంచి 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ లేకుంటే డెఫినెట్గా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కైనా యూజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.